ఓకే. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకున్నట్టయితే ఒక్కసారిగా మీరు 'పవన్ కళ్యాణ్' అనే ఒక వ్యక్తి అంటే మొత్తం ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మొత్తం విజయ్ కుమార్ గారు ఇలా హైలైట్ అయిపోయారు. జనసేనకి సంబంధించి, కూటమికి సంబంధించిన అందరూ వాళ్ళు కూడా. 'పవన్ కళ్యాణ్' గారితో ప్రాబ్లమ్ ఏంటి సార్ మీకు? అంటే మీరు అంతకుముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన 'ఎన్టీఆర్' లాంటోళ్ళు కూడా 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' లాంటి సినిమాలు చేసుకున్నారు. 'పవన్ కళ్యాణ్' సినిమా చేస్తే విజయ్ కుమార్ గారికి ప్రాబ్లమ్ ఏంటి? అనేది కూటమి ప్రభుత్వం నుంచి ప్రభుత్వం కాదు వాళ్ళ అభిమానులు అంటున్న మాట. నిజంగా మీకు దాంట్లో ఏం తప్పనిపించింది? దాంట్లో నిజంగా క్రెడిబిలిటీ ఉందా? దాంట్లో 'పవన్ కళ్యాణ్' అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవకాశం వస్తది. చెప్పుకోవాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వ్యక్తిగతము అనేదానికి తావులేదు. అసలు ఆయన 'పవన్ కళ్యాణ్' అసలు మీరెవరో నాకు తెలీదు అంతేనంటారా? అంటే వ్యక్తి అనేదానికి తావులేదు. వాస్తవంగా ఒకసారి ఆయన ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు నేను ఒక క్వశ్చన్ చేశాను. మీరు ఏ సనాతన ధర్మాన్ని రెఫర్ చేస్తున్నారు, చేసి మాట్లాడుతున్నారు? అంటే జనాలందరికీ తెలిసిందే మనువు రాశాడు 3-4 చాప్టర్స్లో సనాతన ధర్మం, మను ధర్మాలు. ఆ మనుస్మృతిలో ఉన్న ధర్మమా? అదైతే కనుక తప్పు. బికాస్ దాని ప్రకారంగా నీకు ఇచ్చినటువంటి జాబ్ ఏంటంటే నువ్వు కాపు గాయాలి. దేనికి? పొలానికి కాపు కాబట్టి పొలానికి పొలానికి కాపు కాసేవాడిని కాపు అంటారు. సో నువ్వు వెళ్ళి పొలం పనులు చేసుకోవాలి, కాపు గాయాలి, పలుగు పారబట్టుకుని వెళ్ళిపో. నువ్వు సినిమాలు మానేసాయి, అలాగే రాజకీయాలు మానేసాయి. అది సనాతన ధర్మం. ఒకవేళ నువ్వు చెప్పింది కనుక అదే అయితే, సో నువ్వు నిర్వచనం చెప్పు ఫస్ట్. నువ్వు చెప్పే సనాతన ధర్మానికి నిర్వచనం ఏంటో చెప్తే అది కరెక్టా కాదా అనేటువంటిది అర్థం చేసుకోగలుగుతాము అనేటువంటి విషయాన్ని నేను ప్రశ్నించాను. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అని అంటే, బికాజ్ హీ స్పోక్ అబౌట్ ఇట్. దాని గురించి వారు మాట్లాడారు కాబట్టి మనం తిరిగి మాట్లాడాం తప్ప అదర్వైజ్ మనకి ఆ రోజు నేను చెప్పా ఏమనంటే, ఇందులో వ్యక్తిగతం ఏమి లేదు. ఆ రోజు అప్పటి సీఎంగా ఉన్నటువంటి వైఎస్ జగన్ గారు ఇతను పెళ్ళిళ్ళు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. అది నేను ఖండిస్తున్నానని చెప్పా. ఈ విషయం మాట్లాడుతూ ఏది మీ సనాతన ధర్మం ఏంటో నిర్వచించండి అని చెప్తూ మీ వ్యక్తిగత జీవితం గురించి ఏదైతే ఎక్స్ సీఎం కామెంట్ చేశాడో అది తప్పు. ఆ విషయంలో నేను మీతో ఉన్నాను. ఐఎమ్ దేర్, మై లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అండ్ మీ ఆర్ దేర్ విత్ యూ 100%. బికాస్ ఇట్స్ యువర్ లైఫ్, ఇట్స్ యువర్ డెసిషన్, యూ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్స్. సో దాన్ని ఇప్పుడు కామెంట్ చేయడానికి ఎవరు? తప్పు కదా. ఆ విషయంలో నేను పూర్తిగా మీతో ఉన్నానని కూడా చెప్పాను. సో అలాగే ఈరోజు కూడా ఏమంటానంటే, అతను ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 24 గంటలు 365 రోజులు ఆ రాష్ట్రానికే పనిచేయాలి. కేంద్రం అయితే కేంద్రానికి పనిచేయాలి. ఎందుకనంటే అందుకోసం వారికి అనేక అధికారాలు ఇస్తారు, అవకాశాలు ఇస్తారు, ఇల్లు ఇస్తారు, ఉండటానికి, పని చేయడానికి ఆఫీసు, వెళ్ళటానికి వెహికల్స్, ప్రోటోకాల్, ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? బికాజ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ 24/7. ఆ రకంగా మీరు పని చేయాలని అంటే మీరు చూసుకోకూడదు, నాకు ఇది లేదు అది లేదు అని మీ టైం దానికోసం వెచ్చించకూడదు, జనం కోసం వెచ్చించాలి. అందుకే ఇవన్నీ ప్రభుత్వం ప్రొవైడ్ చేసి ప్రత్యేకంగా ఏం చెప్పిందంటే, ఎనీ మినిస్టర్ ప్రమాణం చేసే ముందే వాళ్ళకున్న వ్యాపార లావాదేవీలన్నీ కట్ చేసుకోవాలి. ఏ వ్యాపార సంస్థల్లోనూ వాళ్ళు డైరెక్టర్స్గా ఉండకూడదు, ఎలాంటి వ్యాపారాలు చేయకూడదు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించి కానీ వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకి కానీ ఆదాయం వచ్చే పని ఆ పదవిని వాడి చేయకూడదు. ఇవన్నీ కూడా రాసిపెట్టున్నాయి. అవన్నీ రాసిపెట్టినవి ఒప్పుకుని మేము రాగద్వేషాలకు అతీతంగా ఎలాంటి దాన్ని నెపోటిజం, ఫేవరెటిజం అంటాం కదా, అంటే బంధుప్రీతి ఇవేమీ లేకుండా అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. సో మీరు దేవుడికి సాక్షిగా అంటే దేవుడి మీద గౌరవం ఉండబట్టే కదా చేశారు. మరి మీరు దేవుడిని గౌరవించే వ్యక్తి, మాట్లాడితే దేవుడి గురించి మాట్లాడే వ్యక్తి, మీరు చేసిన ప్రమాణం మీరు నిలబెట్టుకోవడం లేదు. సినిమా అనేది వ్యాపారం, సినిమా అనే వ్యాపారం మంత్రిగా ఉండి చేయకూడదు. ఇక్కడ సినిమానా ఇంకోట అనేది మా పాయింట్ కాదు. యూ బీయింగ్ ఎ మినిస్టర్, యూ కెనాట్ కండక్ట్ ఎనీ అదర్ బిజినెస్ అదర్ దాన్ యువర్ పోర్ట్ఫోలియో అండ్ యువర్ మినిస్టర్షిప్. ఓకే, అది తప్ప వేరే పని మీరు చేయకూడదు. మోర్ ఓవర్ మీరు ఆంధ్రప్రదేశ్కి బద్దులై ఉండాలి. హైదరాబాద్లో ఏం పని మీకు? మధురైలో ఏం పని మీకు? లేకపోతే చెన్నైలో ఏం పని మీకు? యు ఆర్ మినిస్టర్ ఫర్ ఏపీ, నాట్ ఫర్ అదర్ స్టేట్స్. ఓకే, సో యూ కెనాట్ లీవ్ ద స్టేట్ ఆల్సో. ఎందుకని అంటున్నానంటే, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎక్కడ ఓటర్ అయి ఉండాలి? ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో ఓటర్ ఏపీలో పోటీ చేయొచ్చా?
సో దట్ ఈస్ ద అండర్స్టాండ్. అంటే దట్ ఈస్ ద మెసేజ్. అంటే యు ఆర్ ఎ ఓటర్ ఆఫ్ ఏపీ, దెన్ ఓన్లీ యూ కెన్ కంటెస్ట్ ఫర్ ఎమ్మెల్యే. ఇఫ్ యూ బికమ్ అన్ ఎమ్మెల్యే యూ కెన్ బికమ్ మినిస్టర్. సో ఇక్కడ ఓటర్ అయిన వాడు ఎందుకు ఇక్కడ పోటీ చేయాలన్నాడు అంటే ఈ రాష్ట్రం కోసం పనిచేయడానికి. అంతేగాని రకరకాల ప్రదేశాలు తిరగడం అంటే అఫీషియల్ ఎంగేజ్మెంట్ మీద వెళ్ళొచ్చు, దట్ ఈస్ పర్మిటెడ్. ఆఫీసర్స్ వెళ్తాం, అందరూ వెళ్తాం, అది కాదు పాయింట్. నేననేది డే టు డే యాక్టివిటీలు. అలా నువ్వు సినిమా అనే వ్యాపారం చేయకూడదు. ఒకవేళ మీకు అది కావాలి, మాకు ఆదాయం వస్తుంది అనుకుంటే చేసుకోండి, వీ హ్యావ్ నో అబ్జెక్షన్ ఆన్ దట్. ఓకే. బట్ ఈ మంత్రి పదవిలో ఉండకూడదు.